సమయంలో దేవుని వాక్యం విందాం. ఆమోసు ప్రవక్త ద్వారా జీవం కలిగిన దేవుడు తెలియజేసిన సంగతులు, ఇశ్రాయేలీయులను ఏ విధం చేతనైనా ఆయన వైపు మళ్లించుకోవడానికి, ఇశ్రాయేలీయులను ఏ విధముగానైనా భక్తి పనులు చేయాలని జీవం కలిగిన దేవుడు అనేక పర్యాయాలు వారిని దర్శించినా కానీ ఆనాటి కాలంలో ఇశ్రాయేలీయులు మార్పు చెందలేదు. ఈనాడు కూడా ప్రజలుగా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం తెలుద్దాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చదవండి, లేక 2వ వచనం చదువుతాం. ఒక కాలము వచ్చుతున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని కాలముల చేతను పట్టుకొని లాగుదురు. ఇటువంటి తొలగకుండా మీరందరూ ప్రాకారపు గంటల ద్వారా పోవుదురు, హర్మోన్ మార్గమున వెలివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు, ఇదే జీవము కలిగిన దేవుని వాక్కు. ఇక తలపైకెత్తనమ్మా. ఏ శరీరాలు బాగా ప్రసంగాలు చేస్తారా చెప్పండి, నేను కూర్చుంటే మీకు ఇస్తా. వాక్యం అయిపోయిన తర్వాత తలపైకెత్తి వాక్యం వినాలి. చూడండి ఏమంటున్నాడంటే, దేవుని ప్రజలరా, జీవం కలిగిన దేవుడు తెలియజేసిన సంగతి, ఒక కాలము వచ్చుతున్నది. మనం అనుకుంటాం వేసవకాలం వచ్చుతున్నది అని అనుకుంటాం, వేసవకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చుతున్నది అనుకుంటాం, వర్షాకాలం వస్తుంది. చలికాలం వచ్చుతున్నది అనుకుంటాము, చలికాలం వస్తుంది. శీతాకాలం వచ్చుతున్నది అనుకుంటాం, శీతాకాలం వస్తుంది. ఇక జీవం కలిగిన దేవుడు ఈ కాలాలన్నీ కూడా ఆయన నోటి మాటతో నియమించాడు, నిర్మించాడు. అయితే ఇక్కడేం చెప్తున్నాడంటే, ఒక కాలము వచ్చుతున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకుల చేతను మీలో శేషించిన వారిని కాలముల చేతను పట్టుకొని లాగుదురు. అది మిమ్మల్ని నీ శత్రువులు కొంకుల చేతను కాలముల చేతను లాగుదురు, పట్టుకొని లాగుతారట. జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత మంచిది. ఎంతగా భయంతో భక్తి చేస్తామో అంత మంచిది. ఒక కాలం వచ్చుతున్నది. ఆనాటి కాలంలో ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచించాడు, ఒక కాలము వచ్చుతున్నది, కరువు కాలం. ఆ కరువు కాలంలో చాలా మంది కరువుకు గురైపోయారు. కొంతమంది అయితే వారు కన్న పిల్లలను వారు కడుపు నింపుకోవడానికి ఆహారంగా మార్చుకున్నారు, చంపేసి తిన్నారు. అలాంటి ఉగ్రత కాలం, అలాంటి శ్రమల కాలం ప్రవక్తల ద్వారా వస్తుందని ప్రవచించారు. నోవహు ద్వారా ప్రవచించి మాట్లాడాడు, కానీ మార్పు చెందలేదు ప్రజలు. ప్రచండమైన వర్షం వస్తుంది, ప్రచండమైన తుఫాను వస్తుంది, జాగ్రత్త జాగ్రత్త అని ప్రవచించి మాట్లాడిన లోపలి లేదు ప్రజలు. అలాగే విభత్సమైన వర్షాలు, తుఫాను, విభత్సమైన గాలులు, ఇల్లు మునిగిపోయే, పర్వతాలు మునిగిపోయే అంత వర్షాలు వచ్చేసాయి. లోపలి లేని ప్రజలు కొట్టుకుపోయారు, చచ్చిపోయారు, సంహరించబడ్డారు. లోపలి వారు మాత్రం 8 మంది మాత్రమే నోవహు ద్వారా దేవుడు కట్టించినటువంటి ఆ వారిలో ప్రవేశించిన వారు సురక్షితంగా ఉన్నారు. దేవుని ప్రజలారా, ఆనాటి కాలంలో ఒక కాలం వచ్చుతున్నది ప్రవచించి మాట్లాడినప్పుడు లోపడలేదు. ఈనాడు కూడా అంతే. ఒక కాలం వచ్చుతున్నదని చెప్పినా కానీ ఎవరొద్దు వారు ఎవరి బలాన్ని చూసుకుని విర్రవీగుతున్నారు. డబ్బున్న వారు డబ్బులు చూసుకుని గర్విస్తున్నారు. కులగర్వం, ధనగర్వం,
కానీ చివరికి నాశనానికి నడిపిస్తుంది అర్థం కావట్లా. ఎక్కడ ఆమోషులారా ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలం వచ్చినప్పుడు శత్రువులు మిమ్మల్ని కొట్టులతోనూ మీలో శేషించిన వారిని కాలంతోనూ పట్టుకొని లాగుదురు. ఇది యెహోవా వాక్కు అని చెప్పాడు. ఇలాంటి ఉగ్రత కాలాలు మనకు కూడా వస్తాయని దేవుడు చెప్తున్నాడు. కానీ మార్పు చెందుతున్నారా? ఏమా కూతురు అలసిపోతుంది, నల్లగా అయిపోతుంది, ఇంటిగానే కూర్చోబెట్టి నువ్వు ఎంతో పాపం ఎంతో నలిగిపోయావు, నల్లగా పడిపోయావు. కూతురు భక్తులకు ఏ ఆదివారం ప్రార్థన లేదు, ఏ శనివారం ప్రార్థన లేదు, ఏ బుధవారం ప్రార్థన లేదు. నా కూతురు నా ఇంటి వాడు నా కోసం వాళ్ళ అన్న కోసం ప్రార్థన చేస్తే అన్నయ్య అమ్మ బాగా కష్టపడుతున్నారు, మందిరంలో వెళ్ళి దొడ్లాడి పొడ్లాడి ఉపవాసం ప్రార్థన చేద్దాం అనుకున్నా పాపం అదే లేదు. ఒక్కలో కూతురని ఒక్కలో కొడుకని గాలాబాలుగా పెట్టుతున్నారు. పిల్లలు చెరబడుతున్నారు. ఒక కర్ర తీసుకొని కంట్రోల్లో పెట్టండి. భక్తి అనే కంట్రోల్లో పెట్టండి. విశ్వాసం అనే కంట్రోల్లో పెట్టండి. ఆ కంట్రోల్లో పెట్టకపోతే నీవే కడుగా చేసేది అంటారు. దానియలు గారు చాలాసార్లు వాళ్ళ నాన్న మీద కళ్యాణం చేసి చూసా, కళ్ళారు చూసా. పాప ఆయనే సరే సరే తల్లి మీద పిల్లలు కళ్యాణం చేయకూడదు, పాపడకూడదు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయకూడదు. అదే వాళ్ళ నాన్నంటే వాడు కష్టపడేవాడు కాదు, చక్కగా చదువుకునేవాడు. అలా చెల్లి కానీ వాళ్ళ అన్నగాని దేవుడి ప్రజలు ఎందుకు ఈ విషయం చెప్తుంటే వారి పిల్లలను మనం ఏం చేయాలి? గారాబాలుగా పెంచకూడదు, ఒక క్రమశిక్షణలో పెంచాలి. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బాధలో పెంచండి. ఒక ఆమె ఉంటుంది, మాస్టర్ గారు మా అమ్మాయికి పెళ్ళైన గారు వంట చేయడం రాదండి. మరేమో చేయలేకపో నువ్వు వచ్చి ఉప్పు దాపులకు తిను తింటలేకపోవా? ఏం నేర్పావు నువ్వు నీ పిల్లకి? ఏం నేర్పున్నావు నీ కూతురికి, నీ కొడుకుకి? పిల్లలకి నేర్పాలి. ఆడపిల్లలకైతే అడ్డుతోటలో నేర్పాలి. వచ్చి మొగుడు తోముతాడా? అంతా పక్క తోముతాడా? అత్తగారు తోమిందా? మామగారు తోముతాడా? చెప్పమ్మా, చేద్దామా? ఎవరు తోమేది చెప్పే? ఆడవాళ్ళు అంటు తోమాలి, ఆడవాళ్ళు వాకిలు ఉంచాలి, ఆడవాళ్ళు కల్లా వేయాలి, ఆడవాళ్ళు నీళ్ళు తీసుకురావాలి, వంటలు చేయాలి, అన్నీ చేయాలి. మాకు ఈనాడు మగోడే చేస్తున్నానండి. ఆడవాళ్ళకి భయపడి ఎందుకు గొడవని ఎవరి ఆడవాళ్ళకి భయపడి మగవాళ్ళు చేస్తున్నాం. లేకపోతే పేషీలు ఎందుకు తిట్టించుకోవడం ఎందుకు? నలుగురు నవ్వులు పది ఆడవాళ్ళకి సిగ్గుడదు, మగవాళ్ళకి సిగ్గు బయట తిరగాలిగా. కానీ ఏంద్రా మీ ఎవరికి చెప్పుకోలేకపోయినా చెప్తూ వచ్చా అంటాడేమో అని పాపం మౌనంగా ఉంటున్నాడు. ఆయనే ఉంచుకుంటున్నాడు, ఆయనే కలుపుకుంటున్నాడు. మా మామగారు ఉన్నాడు, ఎక్కానిస్టేబుల్ ఎవరిని మా అక్కని ఎన్ని తిట్లు తిట్టేవాడు. అసలు నీకు బుద్ధి కాకుందని ఏడ్చికి నీయాలి. బావ అంటుతో పెట్టి, బావ పక్కన పెట్టి నీకు అసలు బుద్ధి ఉందా? ఏ బావ నువ్వు కానిస్టేబుల్ ఎక్కానిస్టేబుల్ ఏంటి పరిస్థితి? కానీ బావ ఏమనుకోవాలి, చే ఈ బతుకదేమో ఎన్నిసార్లు కనిపించిన వల్ల ఆమెకి నడుములకి రాకు పెట్టాడు. 5 సంవత్సరాలు నడుము నొప్పుతో మంచం పడి, మంచమే ఇక లేకపోలేదు, శిక్ష పెట్టాడు. ఆ శిక్ష నుంచి దేవుడు మహాత్ముడు బట్టి 5 సంవత్సరాలు తిట్టిన తర్వాత, గట్టించిన తర్వాత మాట లేదని నేను వదిలేసి రాకపోలేదు. తర్వాత ఎక్కువ చెయ్యి నాకు బాగోలేదు, చాలా కాలమైంది, మంచం మీదే వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు మామయ్య అని చెప్తే అప్పుడు వెళ్తే
వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేశాను. దేవుని మహాకృపను బట్టి దేవుని మహాకృపను లేచింది, నడిచింది, బాగుంది, నడుము బాగైంది, అటు ఇటు తిరుగుతుంది, బాగుంది. అయినా కానీ ఆ పొగరు సావాలి, పొగరు సావాలి. మార్పు లేదు, మార్పు రావాలి. ఇప్పుడు మా బావగారు రిటైర్ అయ్యారు. అప్పులు వాళ్ళు చేసేసింది మా బావగారు. జనాలు అడుగుతారేమో భయం వేసి రిటైర్ అయ్యేటువంటి హెడ్ కానిస్టేబుల్ సెక్యూరిటీ గార్డ్కి వెళ్తున్నారు. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ ఎంత సెక్యూరిటీ, చివరిలో ఏఎస్ఐ పోస్ట్ వచ్చేది. ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ వస్తారు. వాళ్ళు సీనియారిటీని పట్టిస్తారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ముసలోడు అయిపోయినా కానీ పాపం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారు, ఇంటికాడే ఉంటారు. మళ్ళీ భర్త మీద ఎంత ఎగపడతాదో పాప ఆయన ప్లేట్ ఆయన కడుపుని ఆయన అన్నదో ఏంటంటే మనం పెట్టితే తినసి అంటారు. నన్ను నీకు ఇంకా బుద్ధి మారలేదు. ఇక మానవ ఏం చేస్తాం, పెట్ట మీద నాయేసి మన మొక్కగా సిందించుకుంటామా, దేవుడిని పెంచుకుంటాం. ఇలా ఉంటారు కొంతమంది, చాలా మంది ఆడవాళ్ళు. మా ఆడవాళ్ళు కొడుక్కి కూతురికి జ్ఞాపకం జ్ఞాపాలి. మగోడు బయటికి వెళ్ళిపోయి 10 రూపాయలు సంపాదించుకొస్తారు, ఎప్పుడో గడిస్తారు, ఎప్పుడో గడిస్తారు, ఏదో చేస్తున్నాడు అని తెలిసి. కాబట్టి పిల్లలు చెడగొట్టేది తల్లి. తల్లి ఏం చేయాలంటే పిల్లలు ఒక క్రమశిక్షణలో పెంచాలి, నేర్పుకుంటూ పెంచాలి. నువ్వు కూర్చుని వాళ్ళ చేత పని చేపిస్తూ పెంచాలి. అది నువ్వు కూర్చుని పిల్లల చేత పని చేపిస్తూ వాళ్ళ ఒక క్రమంలో పెంచాలి. ఎందుకంటే రేపు ఇంకొక ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నప్పుడు పనిగాడురా, వాళ్ళ అమ్మ పని నేర్పిందిరా, పని చేస్తుందని 10 మంది చెప్పుకుంటారు. 10 మంది చెప్పుకుంటారు. 10 మంది చెప్పుకుంటారు. ఏమని? వాళ్ళ పిల్లలు చక్కగా పని చేస్తున్నారు. వాళ్ళ అమ్మ ఆ పిల్లలకి పని నేర్పింది. పలానా కోడలు పనిమంతురాలు, వాళ్ళ అమ్మ వాళ్ళకి పని నేర్పింది అని చెప్పుకుంటారు. మీ పరుగులు నిలబెట్టాలంటే మీరు ఏం చేయాలి? మీ పిల్లలను గారాబాలుగా పెంచకూడగా మీ పిల్లలకు ప్రార్థన నేర్పాలి, కథవాక్యం నేర్పాలి, వేసే పాటలు నేర్పాలి, ఇంటి పనులు నేర్పాలి, పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పాలి. ఈనాడు పనికి వాళ్ళు చదువులు చదివేసుకొని నేను ఇంజనీరింగ్ చదివా, ఎంటెక్ చేసా, బీటెక్ చేసా అంటారు. సెన్సెస్ కూడా తెలియదు ఈ పిల్లలకి. పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పాలి, పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పాలి. ఎప్పుడైతే భక్తిని నేర్పుతామో, తల్లిదండ్రులు ఎలా గౌరవించాలో నేర్పుతామో, అన్నలను ఎలా గౌరవించాలో నేర్పుతామో, నేర్చుకున్నటువంటి వాళ్ళు ఆ గ్రామం చేసినప్పుడు వారి ఇంటి వారికి ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఒక కాలము వచ్చి చూడదు. మాకు అవుతుందా? ఈ వ్యాసకాలం అయిపోయింది, ఏ కాలం వస్తుంది? ఇలా జవాబు చెప్పండి.